కామారెడ్డి ప్రాంతానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. శాతవాహనులు, చాళుక్యులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీలు ఈ ప్రాంతాన్ని పాలించారు. కాకతీయుల కాలంలో చెరువుల నిర్మాణం విస్తృతంగా జరిగింది. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నీటి వనరులను అభివృద్ధి చేశారు. తరువాత కుతుబ్ షాహీలు మరియు నిజాం పాలనలో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందింది. వాణిజ్యం, వ్యవసాయం, విద్యారంగాల్లో పురోగతి సాధించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పాతకాలపు నిర్మాణాలు, దేవాలయాలు, కోటలు చరిత్రను గుర్తుచేస్తూ కల్పిస్తాయి. కామారెడ్డి పట్టణం. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాలలో ఒకటి. హైదరాబాద్ మరియు నిజామాబాద్ మధ్య ఉన్న ఈ పట్టణం రవాణా పరంగా ఎంతో కీలకం. జాతీయ రహదారి 44 ఈ పట్టణం గుండా వెళుతోంది. అందువల్ల వ్యాపారం, రవాణా, పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇక్కడ మార్కెట్లు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు సమృద్ధిగా ఉన్నాయి. వ్యవసాయం కామారెడ్డి ఆర్థిక బలం. కామారెడ్డి జిల్లా ప్రధానంగా వ్యవసాయాధారిత జిల్లా. ఇక్కడి ప్రజలలో చాలామంది రైతులు. పంటల సాగు ప్రధాన జీవనాధారం. ఈ జిల్లాలో వరి, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, చెరకు, పసుపు, గోధుమలు ప్రధాన పంటలు. ప్రత్యేకంగా చెరకు సాగుకు కామారెడ్డి జిల్లా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న ఇందిరా షుగర్స్ మరియు ఇతర చక్కెర కర్మాగారాలు రైతులకు ఉపాధి కల్పిస్తున్నాయి. పంటలతో పాటు పాడి పరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతోంది. రైతుల జీవనశైలి. కామారెడ్డి రైతులు కష్టపడే స్వభావం కలిగినవారు. ఉదయం సూర్యోదయం కాకముందే పొలాలకు వెళ్లే రైతులు ప్రకృతితో కలిసి జీవిస్తారు. వర్షాల కోసం ఎదురుచూసే రైతుల ఆశలు, పంట కోత సమయంలో కనిపించే ఆనందం గ్రామీణ జీవితానికి ప్రతిబింబం. పండుగల సమయంలో రైతులు తమ పశువులను అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. గ్రామీణ సంస్కృతి. కామారెడ్డి జిల్లా గ్రామీణ సంస్కృతికి నిలయం. ఇక్కడి గ్రామాల్లో సంప్రదాయాలు ఇప్పటికీ జీవించి ఉన్నాయి. పల్లెల్లో సాయంత్రం సమయాల్లో పెద్దలు చెట్టు కింద కూర్చొని మాట్లాడడం, పిల్లలు ఆటలాడడం సాధారణంగా కనిపించే దృశ్యాలు. పల్లె జాతరలు, బతుకమ్మ, బోనాలు వంటి పండుగలు ఎంతో వైభవంగా జరుగుతాయి. బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆత్మగా భావించే బతుకమ్మ పండుగ కామారెడ్డి జిల్లాలో ఎంతో ఘనంగా నిర్వహించబడుతుంది. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను తయారుచేసి పాటలు పాడుతూ ఆడతారు. గ్రామాల్లో ఈ పండుగ సామూహిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. బోనాల పండుగ. బోనాల పండుగ కూడా కామారెడ్డి జిల్లాలో ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతుంది. అమ్మవారికి బోనం సమర్పిస్తూ భక్తులు ఊరేగింపులు నిర్వహిస్తారు. డప్పుల శబ్దాలు, సంప్రదాయ నృత్యాలు పండుగకు ప్రత్యేక ఆకర్షణ. ఆధ్యాత్మిక ప్రదేశాలు. కామారెడ్డి జిల్లాలో అనేక ప్రసిద్ధ దేవాలయాలున్నాయి. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ ఆలయాలను సందర్శిస్తారు. దోమకొండ కోట మరియు ఆలయాలు.